నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే డైలీ వీడియోస్ చేసి అప్‌లోడ్ చేసే టైం అయితే అస్సలు ఉండట్లేదండి. కొంచెం కొన్ని పనుల వల్ల బిజీగా తిరుగుతున్నాను. ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేద్దామని నా గ్యాలరీలో ఏదైనా ఓల్డ్ వీడియో ఏదైనా ఉందా అప్‌లోడ్ చేయండని సెర్చ్ చేసుకొని మరి వీడియోనైతే చేద్దామని చెప్పి చేశాను. ఇది ఎప్పుడో కార్తీక మాసంకి ముందు సండే రోజు వ్లాగ్ అనమాట. ఎందుకంత హడావుడిగా ఉన్నాననుకుంటున్నారా? నేను మా పిల్లలదైతే ధోతి అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ అయితే డేట్ ఫిక్స్ చేసుకున్నానండి. ఇంకా దానికోసం ఆ పనుల మీద కొంచెం బిజీగా తిరుగుతున్నాను. వాటికి సంబంధించిన షార్ట్స్ అయితే డైలీ రెగ్యులర్ పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సండే రోజైతే మార్నింగ్ పిల్లలకైతే ఆమ్లెట్ అయితే వేసిచ్చేసాను. ఇంకా తర్వాత ఆమ్లెట్ వేసిచ్చేసి వాళ్ళకి బూస్ట్ అయితే కలిపేస్తున్నాననమాట. మాది మొబైల్ షాప్ కాబట్టి ఇంక సండే అయినా 365 డేస్ మాక్సిమం 365 డేస్ మా షాప్ అయితే ఎప్పుడు ఓపెన్‌లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఊర్లు వెళ్తూ ఉంటాంలెండి. వెళ్ళిన ఒక 1 ఆర్ 2 డేస్ అంతే అనమాట. సరే అని చెప్పి ఇక సండే రోజు కూడా ఒక్కళ్ళకంటే అవ్వదు కదండీ. ఎందుకంటే మా వారు రిపేర్ సెక్షన్ చూసుకుంటే, నేను మిగతా సెక్షన్ అంటే సేల్స్‌కి సంబంధించిన సెక్షన్ అయితే నేను చూసుకుంటాననమాట. అందువల్ల ఏంటంటే ఒక్కళ్ళకే కష్టమైపోతది కాబట్టి సండే రోజు కూడా నేనంత మార్నింగ్ ఏం వెళ్ళకుండా 11కి అలా కొంచెం రిలాక్స్‌గా లేట్‌గా లేచి పిల్లలకి స్నాక్స్ అవి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే షాప్‌కి వెళ్తాను. మళ్ళీ వెళ్ళి 12:30, 1కి అలా అయితే వస్తానులెండి. సరేనని చెప్పి సండే రోజు కాబట్టి ఇంక నాన్ వెజ్ కంపల్సరీ మాక్సిమం నాన్ వెజ్ చికెన్ ఒకటే వండుతానులెండి. ఇంకా వేరే కర్రీస్, నాన్ వెజ్ అయితే నాకసలు ఏమి వండటం కూడా రాదు. ఈ చికెన్ కూడా కేవలం నేను మా పిల్లల కోసమే నేర్చుకున్నానులెండి. ఎందుకంటే వాళ్ళకి బయట తీసుకొచ్చే కర్రీ కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటది కదా! అందుకని నేనైతే కొంచెం పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లలు ఎంత కారంతో తింటారు, ఏంటి అనేది తెలిసిపోతది కదా! ఒక మదర్‌గా అది మనకి అర్థమైపోతది కాబట్టి ఇంక నేనైతే ఇంట్లో వాళ్ళ కోసమనని చెప్పి ఇంక చికెన్ కర్రీకైతే ప్రిపేర్ చేసుకొని అది మాత్రం ఇలా చేస్తానులెండి. సరే అనని చెప్పి ఈరోజు అంతే కాకుండా నేను మా వాష్ ఏరియాలో చిన్న గార్డెన్ గూడా ఏర్పాటు చేసుకుందాం అనుకోని ఇంక నర్సరీకైతే వెళ్ళాను. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం జల్లు స్టార్ట్ అయింది. సండే కదా! ఆయన క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. రావడం కుదరదన్నారు. సరే అనని చెప్పి ఇంక నేనేం చేశానంటే ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి రాగానే ముందు ఇంక చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ముందు లంచ్‌కి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టాననుకోండి, ఇంకా ఏ పని చేసుకున్నా టెన్షన్ ఉండదు. ఇంకా మా వారొచ్చేటప్పటికి 2:15, 2:30 అలా అయిపోతది కాబట్టి, ఇంక నేనైతే లంచ్‌కి రెడీ చేసేసుకున్నాను. ఇంక లంచ్ కూడా అయ్యేటప్పటికి 1:30 అలా అయింది. ఇంక తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని, డైనింగ్ టేబుల్ మీద లంచ్‌కంతా ప్రిపేర్ చేసేటప్పటికి మా వారైతే వచ్చారు. ఇంక మా వారొచ్చిన తర్వాత ఇంక మేమైతే అందరం కలిసి అన్నం తినేసాము. ఇంకలా లంచ్ చేయడం అయిపోయిన తర్వాత మా వారైతే ఏదో ఒకటి ఇంగ్లీష్ సినిమాలంటే యానిమల్స్‌దో, ఫైటింగ్‌దో ఏదో ఒకటి పెడతారు పిల్లల కోసం. సరే అనని చెప్పి ఇంకా ఒక మూవీ ఏదో పెట్టారండి. డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చింది. ఆ సినిమా పేరు నాకు ఐడియా లేదు. కాకపోతే బావుంది. ఇంక అన్నం తిన్న తర్వాత ఇంకా ఆ సినిమా చూసేసి కొంచెం సేపు తర్వాత నేను కిందకైతే వెళ్ళాను. మాది అపార్ట్మెంట్స్ కదా! ఇంకా చాలా చుట్టూ గార్డెన్ లాగా ఉంటదనమాట. సరే అనని చెప్పి ఇంక అపార్ట్మెంట్‌లో మొక్కలేమన్నా పెట్టినా కానీ ఎండ తగిలితేనే బతుకుతాయి కదా! ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేసేంత ఇదైతే నా దగ్గర కెపాసిటీ లేదు. ఎందుకంటే నేను షాప్‌కి కూడా వెళ్ళాలి కాబట్టి. ఇంక నాకేంటంటే నా షాపు హౌసు టైమింగ్స్‌ని బట్టి నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఏం చేస్తాను కొన్ని కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఇంక మనీ ప్లాంట్ అయితే ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతది కాబట్టి నేనైతే ఈజీగా అంటే కొంచెం మనం వాటరు 2, 3 డేస్‌కి పోసినా చేసినా గూడా బాగా పెరుగుతది గదా! అందుకని చెప్పి నేను కిందయితే మనీ ప్లాంట్ మొక్కలయి ఉంటే అలోవెరా ఒకటి, మనీ ప్లాంట్ ఇవైతే తెచ్చుకొని ఇంక నేనైతే చిన్న గార్డెన్ కూడా రెడీ చేసుకున్నానులెండి. అది లాస్ట్‌లోకి మధ్యలో వస్తుంది. ఇంక అంతే కాకుండా ఏంటంటే ఇదివరకు నాది కిచెన్‌లో నేను కిచెన్ టూర్ వీడియో స్టార్టింగ్ అప్పుడు కిచెన్ టూర్ ఒకటి చేశానండి. ఒక 2 మంత్స్ బ్యాకో ఏమో. ఇంకా కిచెన్ టూర్‌లో ఏముందంటే, నా వంటగది గూడా గ్రీనరీగా అంతా బావుందనమాట. కాకపోతే అది నిదానంగా ఏమవుతుందంటే బొద్దింకలైతే వస్తున్నాయి బాగా. ఇదివరకు మేడ్ లేనప్పుడు అసలు ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేదండి. ఎప్పుడైతే మేడ్‌ని పెట్టుకున్నానో అంటే కాలుకి దెబ్బ తగిలి తర్వాత నేను సర్జరీ చేయించుకొని ఇవన్నీ చేపించుకునేటప్పుడు ఒక 1 ఇయర్ నుంచి ఇంట్లోకి మేడయితే వస్తుంది. మళ్ళీ ఆపేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా కొంచెం చిన్న వర్క్స్ అయితే వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మా వారు వద్దు మేడుంది గదా! తన్నే పెట్టేసుకొని ఉంచుకోనని చెప్పారు. సరేనని చెప్పి ఇంకా ఆమె వచ్చిన దగ్గర నుంచి అంటే ఇంకా అంట్లవి టబ్‌లో పెట్టేసి ఇంట్లోనే ఉంటాయి కదా! దానివల్ల చాలా కాక్రోచెస్ వస్తున్నాయేమో అని
అది కూడా బయట పెట్టాను, కానీ షింక్‌లో నుంచి అయితే వస్తూ ఉన్నాయి. సరే ఇంక తప్పేదేం లేక క్లీన్ చేసుకొని పెట్టుకుందాము అనుకోని, ఇంక గ్రీనరీకి సంబంధించిన ఆర్టిఫిషియల్‌వి ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ, ఇప్పుడు తీగలల్లే మొక్కలయి వస్తాయి కదా! అవన్నీ అయితే తీసేసి పక్కన పెట్టాను. ఇంక వాటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక నాకైతే ఒక చిన్న ఐడియా అయితే వచ్చేసి, సరేలే వాష్ ఏరియాలో ఎట్లాగో గ్రీనరీగా ఉండడం నాకిష్టం కాబట్టి ఆర్టిఫిషియల్ అయినా పెడదామని అక్కడ గ్రిల్‌కయితే సెట్ చేసుకున్నాను. ఇంక చెప్పాను కదా! మూవీ ఒకటి పెట్టారు మా వారు అనని, ఇంకా అది ఇదేననమాట. దీనిది పేరు నాకైతే ఐడియా లేదు. జియో హాట్‌స్టార్‌లో ఉంది. సినిమా అయితే బావుంది. ఒకసారి ఏదైనా ఐడియా ఉంటే చూడండి. ఇంక సరే అని ఇంకా ఆ సినిమా చూస్తూ చూడడం అయిపోయిన తర్వాత పిండ్లవి గూడా వేసేసుకున్నాను. ఇంకా కిందకి వెళ్ళి కావాల్సిన మొక్కలవి తెచ్చుకొని, ఇంకా పిండ్లయి వేసుకుంటూ ఉండేటప్పటికి టైం అయితే 5 అయితే అయింది. ఇంకా 5కి ఏంటంటే ఇంకా టీ అయితే పెట్టాను మా వారికి, నాకు. సరే అని చెప్పి ఇంకా టీ పోసేసుకొని, ఇంకా కొంచెం అంత సండే అయినా విడి రోజుల్లో అలా వర్షం పడే టైం కానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టీ తాగితే అసలు ఆ ఇదే వేరు కదా! సరే అని చెప్పి ఇంకా టీ అయితే తాగేసాం మా వారు, నేను. పిల్లలైతే ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా బొంబాయి రవ్వ హల్వా చేస్తారు కదా! అది తొందరగానే అయిపోతదని బొంబాయి రవ్వ హల్వా చేశాను. సండే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా! అందుకనని ఇంకా బొంబాయి రవ్వ హల్వా చేసేసుకొని, తర్వాత నేనేం చేశానంటే బఠానీలు ముందు రోజు నానబెట్టానులెండి. ఇంకా చాట్ కూడా చేసుకున్నాను. ఇంకా బొంబాయి రవ్వ హల్వా, ఇంకా బఠానీ చాట్, ఇంట్లో ఇంకా సండే స్పెషల్ అవి. ఇంకా చికెన్ కర్రీ. నాకు పెద్ద పెద్ద వెరైటీ రెసిపీస్ ట్రై చేయాలన్నా కొంచెం మా వారు అటు ఇటుగా తింటారు. కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్‌గా తినరు. అది కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టులు అవి యాడ్ చేసేవేంటంటే నేను కొంచెం తక్కువే చేస్తానండి ఇంట్లో. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అసలు మరీ ఘోరం, పాపం చిన్న పిల్లలకు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా! అందుకని మాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకునేవి చాలా అంటే చాలా తక్కువ చేస్తానండి. మరీ ఎక్కువైతే నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్‌లీ 30 ఇయర్స్ అలా దాటితే ఏదో ఒక టాబ్లెట్స్ వాడాల్సి వస్తూనే ఉంటుంది కదా! ఇప్పుడు ఎట్లా అయినా కానీ చిన్న పిల్లలప్పటి నుంచే ఇవన్నీ గ్యాస్ తెచ్చేసి వాళ్ళకన్నీ అలవాటు చేసి ఎందుకు ఇప్పుడే మెడిసిన్ వాడాలి, చేయాలి అని చెప్పి నాకు ధైర్యం సరిపోక నేనైతే వాళ్ళకి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మసాలాలకు సంబంధించినవి చాలా తక్కువే చేసుకుంటానులెండి. ఎప్పుడైనా సాటర్‌డే వస్తే చపాతీ చేస్తా. సాటర్‌డే నైటు, సండే చికెన్ చేస్తాను. ఇంక అందులో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ అయిద్ది. ఇంకెప్పుడైనా గురువారం, శనివారం అలా వస్తే ఏంటంటే వన్ పాట్ మీలే చేస్తాను మార్నింగ్ టైము. ఎందుకంటే ఈవినింగ్ టిఫిన్ చేస్తాం కదా! దానికోసం కొంచెం వన్ పాట్ మీల్ అయితే కొంచెం కర్రీస్ ఎక్కువ చేయకుండా సరిపోతది. పని కూడా కొంచెం నాకంత రిలాక్స్ అవుతది అనని చెప్పి, ఇంక నేనైతే అలా వన్ పాట్ మీల్, ఇంకా మీల్ మేకర్ రైస్ అని కానీ, లేదంటే పన్నీర్ రైస్, వెజిటబుల్ రైస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎంత తగ్గించి వండాలన్నా అలా వారంలోనో ఒక 10 డేస్‌కి ఒకసారో అలా 2, 3 టైమ్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలైతే యాడ్ అవుతాయి కాబట్టి, ఇంక నేను కొంచెం చూసి అటు ఇటుగానే వాడుకుంటాననమాట. సరే అని చెప్పి ఇంక నేను ఏంటంటే బఠానీ చాట్ అని చెప్పాను కదా! అది కూడా ప్రిపేర్ చేసుకున్నానులెండి. దాన్నైతే నేను స్పెషల్‌గా వీడియోలో ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది అందరికీ మాక్సిమం తెలిసిన రెసిపీనే కదా! అందుకని నేనైతే ఏం చెప్పలేదనమాట. ఈ చిప్స్, బూందీ ఉన్నాయి కదా! అవైతే మా బాబు సండే రోజు కాబట్టి సైకిల్ తొక్కడానికి కిందకెళ్ళాడులెండి. సరే అని చెప్పి వాడికి చెప్తే వాడు ఇలా చిప్స్ ప్యాకెటు, బూందీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాడు. కొంచెం క్రంచీగా చాట్‌లో అలా తగులుతూ ఉంటే బావుంటది గదా! అందుకని చెప్పి అవి రెడీ చేసేసి మా వారికి కూడా ఒక బాక్స్‌లో పెట్టి ఇచ్చాను. ఆయనేంటంటే ఈవినింగ్ 5, 5:30 అలా అయితే షాప్‌కి వెళ్తారులెండి. మాక్సిమం తీయాలండి తప్పదు. ఎందుకంటే మనం షాప్ క్లోజ్ చేసినా రెంట్ అయితే ఆగదు కదా! రెంట్ 30 రోజులుంటే 30 రోజులకి, 31 రోజులుంటే 31 రోజులకి మనం ఖచ్చితంగా రెంట్ అనేది పే చేయాలి కదా! అందుకని కనీసం దాని పర్పస్ అయినా వచ్చేస్తది కదా అమౌంటు అనన్న ఉద్దేశంతో మేమైతే షాప్ అయితే తీస్తామండి. క్లోజ్ అనేది చేయము. ఎంత క్లోజ్ చేయకపోయినా ఇప్పుడు 2, 3 మంత్స్‌కొకసారి ఏదో ఒక ఊరికైతే వెళ్తూ ఉంటాం కదా! అలా ఒక సెలవు పడిద్ది. లేదంటే ఒక 20 డేస్‌కి ఒకసారో, లేదంటే 1 మంత్‌కి ఒకసారో కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి సెలవు పెట్టుకుంటాం కదా! అదనమాట. అందుకని షాప్ తొందరగా క్లోజ్ చేయంలేండి. ఇంట్లో పనులన్నీ అయిపోయి నైట్ డిన్నర్‌కి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత వంటగది మొత్తం క్లీన్ చేసేసుకొని, నీట్‌గా ఎక్కడివక్కడ ఆర్గనైజేషన్ చేసేసుకొని పడుకుంటామనమాట. మీకోసం ఇదిగోండి నా బుడ్డి బాల్కనీనైతే మీకు చూపిచ్చేస్తున్నాను చూడండి. నాకేదో వచ్చినట్టుగా, నాకు తెలిసినట్టు నేను ఇలా చిన్న మేకోవర్ అయితే చేసుకున్నాననమాట. మీకు కనుక ఇది నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వ్లాగ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.